హాయ్ టు ఆల్, అందరూ ఎలా ఉన్నారు? ఈ వ్లాగ్ వచ్చేసి నేను ఈ ఇయర్ ఎన్ని గణేష్ విగ్రహాలు చూసానో అది మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. సో ఫస్ట్ వచ్చేసి ఇది బీరంగూడ అనమాట. సో బీరంగూడ తెలియని వాళ్ళకు కూడా ఇప్పుడు తెలుసు బికాస్ ఆఫ్ హైడ్రా. అండ్ ఇక్కడ లైక్ ఈ డెకరేషన్ అయితే చాలా బాగుంది. ఇట్ జస్ట్ లైక్ టెంపుల్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తుందన్నమాట. సో ఈ ఇయరే కాదు, ఎవ్రీ ఇయర్ ఇక్కడ చాలా బాగుంటుంది లైక్ డెకరేషన్. సో ఫస్ట్ లోపలికి వెళ్దాం. సో లోపలికి వెళ్ళే ముందు అవుట్లుక్ మీరు ఇందాక చూసారు. సో ఇటు 2 ఎలిఫెంట్స్ పెట్టారు, మంచిగా అటు 2 ఎలిఫెంట్స్ పెట్టారు. అండ్ వాక్వే మొత్తం కూడా ఒక గ్రీనరీతో అండ్ రెడ్ కార్పెట్తో వెల్కమ్ చేశారు. అండ్ పైన కూడా మొత్తం డెకరేషన్ కానీ అన్నీ చాలా బాగుంది. అక్కడ గంటలు పెట్టడం కానీ చాలా బాగుంది డెకరేషన్. ఇయర్ మీరు ఎంతమంది ఇక్కడ బీరంగూడ దగ్గరలో విజిట్ చేశారో నాకు కామెంట్లో చెప్పండి. సో లోపలికి వెళ్దాం ఇప్పుడు. సో లోపలికి వెళ్ళే దారిలో కూడా మనకి అటు ఇటు గ్రీనరీ పెట్టారు. అండ్ లోపల కూడా లైటింగ్ కానీ ఈవినింగ్ అయితే చాలా బాగుంది. మొత్తం చుట్టూ మొత్తం రెడ్ కలర్ కర్టెన్ దగ్గర జస్ట్ వైట్ కలర్ ఆర్చ్ పెట్టారు. సింపుల్గా ఉన్నా కానీ డెకరేషన్ లుక్ చాలా బాగుంది. ఇక్కడ ఒక గంటని కూడా హ్యాంగ్ చేశారు. ఇది చూస్తుంటే ఒక టెంపుల్లోకి వెళ్ళిన ఫీల్ వస్తుంది, కానీ వినాయకుడి పండగకి వినాయకుడి విగ్రహాన్ని చూడడానికి వచ్చినట్టయితే అనిపించట్లేదు. మీలో ఎంతమంది మీ ఏరియాలో ఉన్న విగ్రహాలను చూడటానికి వెళ్తారో ఈ ఫెస్టివల్కి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను ఎవ్రీ ఇయర్ ఇలానే ఈవినింగ్ అవ్వగానే అన్ని విగ్రహాలని చూడటానికి వెళ్తాను. అండ్ ఇది వచ్చేసి ఇంకొక విగ్రహం, మట్టితో చేసిన విగ్రహం గణేష్ని. అండ్ ఇది వచ్చేసి ఇప్పుడు మీరు చూసారు. అండ్ ఇది వచ్చేసి మా కాలనీ గణేష్ అనమాట. సో ఇప్పుడు మా కాలనీ గణేష్ ఎలా ఉన్నారో చూసేద్దాం రండి. సో ఫస్ట్ డెకరేషన్ గురించి మాట్లాడుకుంటే ఇటు సైడ్ అటు సైడ్ మొత్తం మల్టీ కలర్ క్లాత్స్తో చేశారు. పైన వచ్చేసి ఎల్లో అండ్ వైట్ కాంబినేషన్ అండ్ మధ్యలో కొన్ని హ్యాంగింగ్స్ చేశారు. అండ్ ఇక్కడ మీకు కనిపిస్తున్న ఈ విగ్రహాలు ఏంటంటే మన ఇళ్ళల్లో పూజలు చేసుకున్నాక దేవుని కదిలిచ్చి ఇక్కడ పెడతామన్నమాట. అండ్ వెనక ఒక స్వస్తిక్ సింబల్ కనిపిస్తుంది. అండ్ ఇది వచ్చేసి మా కాలనీలో ఎవ్రీడే ఒక ట్రెడిషనల్ పర్ఫార్మెన్స్ లైక్ భరతనాట్యం లాంటిది ఉంటుంది. కూచిపూడి భరతనాట్యం అలా ఉంటుందన్నమాట. అండ్ తర్వాత వచ్చేసి దాండియా ఆడతాము లేడీస్ అందరం కలిసి. ఈ 9 days మేము ఇలానే ఆడతాం అన్నమాట. నైట్ అట్మాస్ఫియర్ మొత్తం ఇలానే ఉంటుంది మంచి ట్రెడిషనల్ సాంగ్స్తో. అండ్ మా విగ్రహం చూసారా, ఇది ఓవర్లుక్ అనమాట. మొత్తం మా విగ్రహం బ్యాక్గ్రౌండ్ చూసారా లైక్ నెమలికలు ఉన్నాయి. సో నాకు ఒకేసారి విగ్రహం చూడగానే కుమారస్వామి కూడా పూజ చేసినట్టు అనిపించింది. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి మా కాలనీలో జరిగే సరస్వతి పూజ అనమాట. అండ్ ఇది వచ్చేసి కుంకుమ పూజ. అండ్ ఇది వచ్చేసి లాస్ట్ రోజు గణేష్ నిమజ్జనం అప్పుడు మేము ఇలా ఉట్టి కొడతామన్నమాట. అండ్ ఇది వచ్చేసి మనం నిమజ్జనం రోజు వినాయకుడిని మండపం నుంచి తీసుకొచ్చి క్రేన్తో మనం ట్రాక్టర్ ఆర్ ఊరేగించే ఏ వాహనం అయితే ఉంటుందో దాని మీద పెట్టేటప్పుడు అనమాట. ఇలా దేవుణ్ణి మేము సెండ్ ఆఫ్ ఇచ్చామన్నమాట. అండ్ దేవుణ్ణి సెండ్ ఆఫ్ ఇచ్చేటప్పుడు ఆయన దగ్గర ఉన్న మాలలను తీసి ఒక గజమాల టైప్ వేస్తాం మేము. సో ఇది వచ్చేసి గజమాల అనమాట. ఆ గజమాల వచ్చేటప్పుడు అట్లా షార్ట్స్ బాంబులతో వెల్కమ్ చెప్పాము. అండ్ ఇది వచ్చేసి నేను చూసిన ఇంకొక విగ్రహం. అండ్ లాస్ట్లో మా బాబు పూజలు చేస్తున్నాడు దేవుడికి. గణేష్ మహారాజ్కి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.